నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి మ్యామ్ ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ పెద్దమ్మ తల్లి గుడి వివాదం, గుడిని కూల్చడం అనేది నిజంగా అన్యాయం. కాకపోతే ఆ అన్యాయం గురించి పోరాడుతుంటే అరెస్టులు చేస్తున్నారు. సో దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? స్పందించడానికి ఏముందమ్మా, ప్రభుత్వం స్పందిస్తుంది. మేము చేసే ప్రతి చర్య మీద ప్రభుత్వం స్పందిస్తుంది. వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకు అనంటే గుర్తించారు, దాని వెనుక ఉన్నటువంటి ఆ గుడిని కూల్చడం అనేటటువంటి చర్య ఎంత తీవ్రమైందో, అది భక్తుల మనోభావాల్ని ఎలా దెబ్బతీస్తుందో. ఇన్నాళ్ళ మట్టే ఏమనుకున్నారంటే హిందువులే కదా, ఒక ఆయనేమో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నారు, పొందలో పెట్టారు. ఇప్పుడు హిందువులే కదా అని అమ్మవారి గుండెల మీద తన్నిస్తారు, అమ్మవారిని విగ్రహాన్ని ధ్వంసాలు చేస్తారు, దేవీ దేవతల విగ్రహాల ధ్వంసం చేస్తూ విచ్చలవిడి పైశాచిక ఆనందాన్ని వీళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ పోతూ ఉంటే దానికి విరుగుడు టాబ్లెట్లు ఎలా వేయాలి అనేది హిందువులు అనేటటువంటి వాళ్ళు చైతన్యం అవుతున్నారు. కాబట్టి ఇది ఏంటనేది ఆ టాబ్లెట్లు వేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అవి మింగుడు పడక చేసేటటువంటి చర్యల్లో భాగమే ఈ అరెస్టులు ఇవన్నీ కూడా. ఒకప్పుడు మనం ఒక టాపిక్ చేసాం, మల్లెపూల వివాదం అని చెప్పేసి. అవును. సో క్రిస్టియన్ లేడీస్ అనేసరికి ఒక రకమైన రెస్పెక్ట్ ఉంది బయట, ముస్లిం లేడీస్ అనేసరికి ఒక రకమైన రెస్పెక్ట్ ఉంది. సో మెజారిటీ ఎక్కువ ఉన్న హిందూస్కి ఎందుకు రెస్పెక్ట్ ఎక్కువ లేదు బయట? ఇక్కడ నేను పదం సరి చేస్తా. రెస్పెక్ట్ అనే కంటే కూడా భయం ఉంది అని చెప్పచ్చు. ఓ ఓకే. రెస్పెక్ట్ అనే కంటే కూడా భయం ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ముస్లిం వమన్ ఒక మాట అంటే అవతల ఉన్నటువంటి మగవాళ్ళు కత్తులు కటార్లు పుచ్చుకుని వచ్చి నరికేస్తారు. అలాగే క్రిస్టియన్ ఉమెన్ ఎవరైనా ఏమన్నా మాట్లాడారు అని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ తండోపతండాలుగా వస్తారు. అంటే మన వెనకాల ఉన్న వాళ్ళకి చేత కాదు అంటున్నారా? చేత కాదని ఎందుకు మాట్లాడుతున్నారు? మొన్న అందుకే కదా అంతమంది కథలు వచ్చారు, వ్యానులు తీసుకొచ్చి వ్యానులు లోపలేసుకున్నారు. ఇప్పటి వరకు ఏంటి అనంటే ఒక హిందువు సహనాన్ని చూశారు ఒకటి. రెండవది ఏంటి అనంటే కొంతమంది ఈ హిందూ ధర్మంలోనే ఉంటూ ధర్మకర్తల కింద పాత్ర పోషించుకుంటూ దిక్కుమాలినటువంటి పిరికితనాన్ని, పరమత సహనం అనేటటువంటి ఒక దరిద్రాన్ని నేర్పారు. పరమత సహనం అంటే ఏంటి అనంటే వాడు మంచిగా ఉన్నాడు, నువ్వు వాడిని రెచ్చగొట్టకు, ఆ తర్వాత వాడిని మనలో కలుపుకుందాము, అంటే జీవన శైలిలో కలుపుకుందాం అని చెప్పేసి అని ఒక ఇదిని కొత్తగా పుట్టించారు వీళ్ళు. ఎప్పటి వరకు సహనంగా ఉంటారు? వాడు మనల్ని అన్నాడు, మన పిల్లల్ని తీసుకుపోతున్నారు, జిహాదులు అంటున్నారు, తర్వాత ఇంకా వేరే ఇతర ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అయిపోయినాయి, మళ్ళీ దీని మీద దుమ్మెత్తి పోస్తారేమో, ఎన్నన్నా పోసుకుంటారా నాకు ఫరకే పడదు. ఇవన్నీ సహించాం. చివరికి దేవతల గుండెల మీద కూడా తన్నేసిన తర్వాత అరే మనకి ఏం జరిగినా మొరపెట్టుకునేది దేవుడు, దేవత. ఆ దేవత మీదకే వచ్చేస్తే లాస్ట్ ప్రయారిటీ ఏంటి? మన ఆశ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. దాన్ని టచ్ చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు హిందువు మేల్కొంటున్నాడు. ఈ కుహనా మేధావులు, కుహనా ధర్మకర్తలు మాట్లాడేటటువంటి ప్రచారాలు ఇక నుంచి చెల్లవు. ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఇందాక ఒక మాట అడిగారు, ఏమని అంటే ఏమండి మిగిలిన మతాల యొక్క మహిళలు అంటే దాంటి గౌరవం ఉంది అని చెప్పేసి అని. ఆ తర్వాత అంటే దానికి నేను ఒక మాట మాట్లాడాను. ఆ మహిళల జోలికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తిరగబడతారు. ఆ తిరగబడేటటువంటి ఆ చైతన్యాన్ని నేర్పింది ఎవరు తెలుసా అండి? వాళ్ళ పాస్టర్లో, వాళ్ళ మత గురువులో వీళ్ళు వాళ్ళని చైతన్యపరిచారు. అరే మన మతాన్ని కాపాడుకోవాలి, మన మతం జోలికి వచ్చినా, మన మహిళల జోలికి వచ్చినా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ యొక్క దీన్ని మనం సహించేటటువంటిదే లేదు, మూకుమ్మడిగా మనం వెళ్ళిపోయి పడిపోవాల్సిందే, మనల్ని మనం రక్షించుకోవాల్సిందే అని. ఇక్కడ మనకి కూర్చున్నటువంటి శుద్ధ మొక్కల శుద్ధపోసలు ఏం చెప్తున్నారు అంటే, మేడం పట్టుబట్టలు వేసుకొని మైకుల కింద నుంచి ప్రసంగాలు చెప్పే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చైతన్యాన్ని ప్రజల్లో కలిగించట్లేదా? కలిగించరంటమ్మా, కలిగించరంట. వాళ్ళు కేవలము వాళ్ళ సొంత పైత్యాలను మాత్రమే జనాలకి చెప్పేసుకుంటే, ఈ పిచ్చి జనాలు ఆహా ఓహో ఆహా అని చెప్పేసి అని చప్పట్లు కొట్టుకుంటా ఉంటే చప్పట్లు కొట్టుకుంటానే ఉంటారు. వాళ్ళేమో ధనవంతులు అవుతా ఉంటారు. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత దేవతలకేమో గుండెల మీద తన్నులు మిగులుతాయి. కనీసము గుండెల మీద తన్నినప్పుడైనా వీళ్ళకి కనీస స్పృహ వచ్చిందా? వీళ్ళు నోరు తెరిస్తే దేవి గురించి మాట్లాడరు, దేవి యొక్క శక్తుల గురించి మాట్లాడతారు, దేవత ఎంత గొప్పదో చెప్తారు, ఆరాధన ఎంత గొప్పదో చెప్తారు, ఏదో చెప్పేస్తారు. పలానా చోటికి బోండి అంటారు, అక్కడ దేవుడు ఉన్నాడంటాడు, అక్కడ అబ్బో అద్భుతమైనటువంటి శక్తి ఎంత దాగి ఉందో అని ఒత్తి పలుకుతారు. మరి నువ్వు చెప్పేటటువంటి ఆ శక్తిని గుండెల మీద తన్నినప్పుడు ఏం చేయాలో ఎందుకు చెప్పావు? నీ పిరికితనాన్ని జనాలకి నూరిపోసావు. ఇన్నాళ్ళు నూరిపోసావు. సరే ఒకసారి చూసాం,
దాడులు జరుగుతుంటే తట్టుకున్నాం ఇంకా కూర్చొని దిక్కుమాలిన అహింసావాదాలు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఊరుకుంటామండి మేము? మీకు పాదాలు గడగాలి, కాళ్ళకి కింద అదేంటి బంగారు పళ్ళాలు పెట్టాలి, వెండి పళ్ళాలు పెట్టాలి, వెండి చెంబులు ఇవ్వాలి, వెండి కానుకలు ఇవ్వాలి. ఓకే, కానుకల రూపంలో ఖరీదైనటువంటివి ఇవ్వాలి. కొంతమంది డబ్బులే ముట్టుకోరమ్మా, కానీ వాళ్ళకి ఖరీదైనటువంటి కానుకలు పుచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంకా నన్ను మాట్లాడిస్తే ఒక్కొక్కళ్ళకి ఎక్కడెక్కడ ఏమున్నాయో కాగితాలతో సహా బయట పెడతా. వీళ్ళు మాత్రం రిచ్ అవ్వడానికి ఏం చేస్తారు? జనాలని వెర్రి ముఖాలను చేసి, వెర్రితనం అన్నమాట, ఆ వెర్రి పప్పల్ని చేసి కూర్చోబెట్టి ప్రవచనాల పేరుతోటి దండుకొని కూర్చొని హిందూ జాతిని ఎంత నిర్వీర్యం చేశారు, వాళ్ళలో ఉన్నటువంటి శౌర్యాన్ని ఎంత నాశనం చేశారు. ఎంతసేపు ఏంటంటే వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు సస్తారు, వీళ్ళల్లో వీళ్ళే. అంటే వాడు బాగా ఎదుగుతున్నాడంటే వాడిని దొక్కాలంటే వీడేం చేయాలి, ఈమె బాగా ఎదుగుతుందంటే ఈమెను దొక్కాలంటే ఆమె ఏం చేయాలి. ఈ విధంగా గ్రూపులు, ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి దాడులు ఇవన్నీ చేసుకొని రచ్చలకెక్కిన సందర్భాలు ఎన్ని లేవమ్మా? మేడం, ఇక్కడ ప్రభుత్వం అంటే సనాతన ధర్మం అని చెప్పే ప్రభుత్వం అంటే పిఎం కూడా నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఏంటంటే హిందువులు అనేసరికి ఒక ప్రత్యేకత, అండ్ భగవంతుడు అనేసరికి డెఫినెట్గా విపరీతమైన గౌరవం, ఇన్ని రకాల భయాలు. అండ్ ఎవరిదాకో ఎందుకు మనల్ని తీసుకుంటే అమ్మవారు అనేసరికి ఒక భయం ఉంటుంది, ఎందుకంటే అమ్మవారు ఆది పరాశక్తి, అమ్మ తల్లి. అలాంటి అమ్మవారిని బోనం చేసుకున్న నెక్స్ట్ డేనే అసలు డిమాలిష్ చేశారు ఆ ప్లేస్ అంతా. అంటే అసలు అది మీరు చెప్పే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కర్మ సిద్ధాంతాలు అని చెప్పి, పాపాలని చెప్పేసి, నిజంగా ఇలాంటివి ఆ డిమాలిష్ చేసే మనుషులకు వర్తించమంటారు? ఎందుకుండదమ్మా, సదర్ ఎంఆర్ఓ గారు ఆ గుడిని కూల్చేసిన తర్వాత దేవతను అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత భయంతో వణికిపోయి అక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుళ్ళో గర్భగుడిలో 3 గంటలు కూర్చున్నారు ఆవిడ. 3 గంటలు కూర్చున్నారు ఆవిడ. ఆవిడ చెప్పింది ఏంటంటే నాకు చాలా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, నాకు తప్పలేదు చేయడానికి అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. సరే, ఒక మహిళగా మేము సమర్థిస్తాం, కానీ అదే మహిళగా అదే అమ్మవారిని తీయడానికి నువ్వు ముందుకు ఎలా వచ్చావు? కడుపులో నొప్పి వచ్చిందనో, లేకపోతే జ్వరం వచ్చిందనో, లేకపోతే ఇంకొకటి వచ్చిందనో నువ్వు కొంపలో కూర్చోవచ్చుగా. ఎందుకు వచ్చి అక్కడ కూర్చొని చేసావు? అంటే నీ స్వలాభం అక్కడ ఏముంది? నేనే చేశాను చూడండి అని ఏ ప్రమోషన్లు కొట్టేయడానికి కూర్చున్నావు, నేనే చేశాను చూడండి అని చెప్పి ఇంక ఏ స్వలాభాల కోసం నువ్వు అక్కడ కూర్చొని, ఎంత ధైర్యం ఉంటే, సనాతన ధర్మం పట్ల నీకు ఎంత చిత్తశుద్ధి లేకపోతే, అమ్మవారి పట్ల నీకెంత చులకన భావం ఉంటే, హిందువుల పట్ల, హిందువుల విశ్వాసం పట్ల నీకెంత చిన్న చూపు ఉంటే నువ్వు ఆ పని చేస్తావు? అది ప్రశ్నిస్తున్నా. మీరన్నారు తీసేస్తే ఏమొస్తుంది అని, బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. బోలెడన్ని చెప్పొద్దు, 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అన్న వాళ్ళు అదే కొండకేమయ్యారో మనం చెప్పక్కర్లా. సుంకులమ్మ గుడి ఆ గ్రామ దేవతే కదా, చిన్న గుడే కదా అని అక్కడ పెద్ద మైన్స్ టైకూన్ ఏం చేశాడు, ఆ చిన్న దేవత గుడే కదా అని చెప్పి డైనమైట్స్ పెట్టి పేల్చి అవతల పడేశాడు. ఆ తర్వాత ఆమె ఎవరిని పేల్చిందో ఏం చేసిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలన్నీ ఏమైనాయో చరిత్ర చెప్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడి జోలికి వచ్చిన వాడు ఎవడైనా ఏ విధమైనటువంటి కర్మకి బాధ్యులయ్యాడో, ఎలాంటి కర్మ అనుభవించారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన యొక్క దేవతా శక్తి నిరూపించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.